ఘనమైన అడవిలో చీకటి రాత్రి. గాలి గుసగుసలాడుతోంది. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. ఆ చెట్టు కొమ్మపై తలక్రిందులుగా వేలాడుతూ ఒక శవం నవ్వుతోంది. ఆ శవమే బేతాళుడు. ఈరోజు కూడా నిన్ను తీసుకెళ్ళకపోతే నా మాటకు విలువలేదు. ఆ సమయంలో ధైర్యానికి ప్రతీకైన విక్రమాదిత్యుడు తన ఖడ్గంతో అడవిలోకి అడుగు పెడతాడు. ఏ పరిస్థితిలోనైనా బేతాళుణ్ణి పట్టుకుని తీసుకెళ్లాలని అతని సంకల్పం. విక్రముడు బేతాళుణ్ణి తన భుజంపై మోసుకుంటూ నడుస్తుండగా బేతాళుడు మళ్ళీ తన ఆట మొదలుపెడతాడు. ఒక కథ చెబుతాను విక్రమ. నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది. ఒక అందమైన రాజ్యంలో చంద్రలేఖ అనే రాజకుమారి ఉండేది. ఆమె అందం చంద్రుణ్ణి కూడా సిగ్గుపడేలా చేసేది. ఒకరోజు ఆమె తోటలో నడుస్తుండగా ఒక రహస్యమైన వ్యక్తి కనిపించాడు. ఆమె అడిగేలోపే అతడు మాయమైపోయాడు. ఆ సంఘటన తర్వాత చంద్రలేఖ మనస్సు గందరగోళంలో పడింది. ఇదే సమయంలో ముగ్గురు యువకులు ఆమెను ప్రేమించారు. ఒకరు ధైర్యవంతుడైన సైనికుడు, మరొకరు సంపన్నుడైన రాజకుమారుడు, మరొకరు హృదయానికి హత్తుకునే కవి. కానీ ఆమె మాత్రం ఆ రహస్య వ్యక్తిని మర్చిపోలేకపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చి చంద్రలేఖను అపహరించాడు. సైనికుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాక్షసుడితో పోరాడాడు. రాజకుమారుడు తన సంపదను ఉపయోగించి రక్షణకు సహాయం చేశాడు. కవి తన ప్రేమతో ఆమెను ఓదార్చాడు. చివరికి రాజు ఒక పెద్ద ప్రశ్న అడిగాడు. ఈ ముగ్గురిలో చంద్రలేఖకు నిజమైన భర్త ఎవరు? బేతాళుడు తన కథను ఆపి విక్రముని వైపు చూసి అడిగాడు. విక్రమ, చెప్పు, ఎవడు నిజమైన భర్త? విక్రముడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పాడు. సైనికుడే నిజమైన భర్త. ఎందుకంటే తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమెను రక్షించాడు. బేతాళుడు గట్టిగా నవ్వుతూ మళ్ళీ చెట్టుపైకి ఎగిరిపోయారు. విక్రమ, నువ్వు మళ్ళీ మాట్లాడావు. అందుకే నేను తిరిగి నా స్థలానికి వెళ్తున్నాను. విక్రముడు మాత్రం ఆగలేదు. రేపు మళ్ళీ వచ్చి బేతాళుణ్ణి పట్టుకుంటానని సంకల్పించాడు. మరి మీ అభిప్రాయం ఏమిటి? సైనికుడే నిజమైన భర్త లేక ఇంకెవరైనా? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి. తర్వాతి ఎపిసోడ్ మిస్ అవ్వకండి.